శాలువాతో సత్కరిస్తారు, ఫ్లవర్ బొకే తోటి. సిస్టర్స్ అందరూ మరి ఇలాంటి దైవజనులు సేవకుల్ని మనం సన్మానించుకోవడం మన క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి కలిగినటువంటి మహాభాగ్యం. మరి ఇలాంటి తల్లులు మరి ఇంకా అనేక మంది మరి ఉండాలని కోరుకుంటూ, అనేక మంది సేవకులు మరి దేశానికి కావాలని కోరుకుంటూ సంఘ పెద్దల తరఫున మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. బ్లెస్సీ వెస్లీ గారు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మనకు అందిస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడున్న తల్లులందరూ ఒక్కసారి లేచి నిలబడాలని నేను ఆశపడుతున్నాను. యు ఆల్ డిజర్వ్ ఆనర్. ఆమె పిల్లలు లేచి ఆమెను ధన్యురారందరూ. యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడదామండి ఇక్కడున్న తల్లులందరికీ. మే గాడ్ బ్లెస్ ఆల్ ద మదర్స్. ఇక్కడున్న తల్లులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. తల్లులకు ఒక ప్రాముఖ్యమైన మాట నేను తెలియచేయాలని, జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రియమైన తల్లి, దేవుడు నీకు ఇచ్చిన బాధ్యత చాలా గొప్పది. దేవుడు స్త్రీలని నమ్మాడు. అందుకే నిర్మాణకులుగా దేవుడు ఇంటిని కట్టే బాధ్యత స్త్రీలకు దేవుడు అప్పగించారు. విమెన్ ఆర్ ద బిల్డర్స్, మదర్స్ ఆర్ ద బిల్డర్స్. కనుక కుటుంబాన్ని కట్టే శ్రేష్టమైన బాధ్యత దేవుడిచ్చారు. మీకు ఒక్క బిడ్డున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, ఎంతమంది ఉన్నప్పటికీ దేవుడు నమ్మి మన బిడ్డలు మన చేతిలో పెట్టారు. ఈ తరములో పిల్లలను పెంచడం సామాన్యమైన విషయం కాదు. ఒక తల్లిగా నేను ఖచ్చితంగా ఆ విషయంలో ఏకీభవిస్తాను. కొన్నిసార్లు తల్లులుగా ఉన్నప్పుడు బిడ్డలను చూసి బాధ కలగొచ్చు. వారు అవిధేయతను చూసినప్పుడు లోక ప్రభావం వారి మీద పడుతుందేమో అనే భయము, ఆందోళన కొన్నిసార్లు మనం చెందుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు నా పిల్లలను ప్రభు కొరకు పెంచగలనా అనే ఒక నిరాశ కూడా మన మనసులోకి రావచ్చు. కానీ ఒక మాట నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. పిల్లల్నిచ్చిన దేవుడు వారిని పెంచడానికి కృపను కూడా ఇస్తాడు. ఆమేన్. బిడ్డల్నిచ్చిన దేవుడు వారిని ఆయన కొరకు మరి సమర్థవంతులుగా రక్షణ పొంది మరి ఆయనకి ఇష్టలుగా తీర్చిదిద్దే కృపను, శక్తిని, జ్ఞానమును, బలమును కూడా దేవుడు నిశ్చయంగా దయచేస్తాడు. కనుక తల్లులైన మీ అందరినీ కూడా ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. మన ప్రియమైన ఆత్మీయ తల్లిగారిని బట్టి ప్రభుకు స్తుతి చెల్లిస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. చాలా అద్భుతమైన కవిత మరి బ్రదర్ చదివి వినిపించారు. షీ డిజర్వ్స్ మోర్ దెన్ దాట్. మరి ఆమె వారి యొక్క త్యాగము, వారి సమర్పణ, వారి ప్రార్థన జీవితము, వారి కన్నీళ్ళు మరి ఈ సంఘం కట్టుటలో మనందరి కుటుంబాల యొక్క శ్రేయస్సు కొరకు, అభివృద్ధి కొరకు వారు ఆత్మీయ తండ్రి గారితో కలిసి అనేక దశాబ్దాలుగా పాటుపడిన విధానము చాలా గొప్పది. ఆత్మీయ తల్లిగారిని బట్టి ప్రభుని చాలా స్తుతిస్తున్నాను. నాకు అత్తమ్మ కాదు, అత్తమ్మ అని పిలుస్తాను నేను ఇంట్లో, కానీ అత్తమ్మ కాదు, తల్లే. మరి ఒక తల్లి ప్రేమ వారు నాకు అందించారు. సంఘంలో ప్రతి స్త్రీకి కూడా వారిని మాదిరికరంగా దేవుడు ఉంచినందుకు ప్రభువును స్తుతిస్తూ, ఆత్మీయ తల్లిగారిని నిండు వృద్ధాప్యం వరకు దేవుడు ఆరోగ్యం ఇచ్చి, బలమిచ్చి, క్షేమిచ్చి మనందరి కొరకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వారిని ఉంచాలని కోరుకుంటూ, మరి స్త్రీలందరూ లోపల కూర్చుంటాం కంఫర్టబుల్గా. ఆత్మీయ తల్లిగారు ఎప్పుడు బయట గ్లాస్ డోర్ బయట ఉంటారు. ఎప్పుడు పిలుస్తూ ఉంటారు, సమ్మర్లో ఇంత వేడి ఉంది అత్తమ్మ, మీకు ఆరోగ్యానికి మంచిది కాదు, ఫ్రంట్కి వచ్చి కూర్చోండి కంఫర్టబుల్గా. కొన్నిసార్లు మరి వింటర్ టైంలో కూడా ఇబ్బంది అవుతుంది, మీరు లోపలికి రండి అంటే ఒక మాట చెప్తారు. అందరినీ చూడాలమ్మా, అందరినీ పలకరించాలి, ఎవరు వస్తున్నారు చూడాలి, ఎవరు వెళ్తున్నారు చూడాలి, ప్రార్థన చేయాలి, ముందుంటే నాకు కుదరదు, అందుకే నేను అక్కడ కూర్చుంటాను అంటారు. వారి త్యాగపూరితమైన హృదయాన్ని బట్టి, మరి వారి మనస్సును బట్టి, వారి పరిచయని బట్టి దేవునికి హృదయపూర్వకంగా స్తుతులు చెల్లిస్తూ, ప్రియమైన తల్లులారా, మీరందరూ ఆశీర్వదించబడిన వారు. ప్లీజ్ నో దట్ యు ఆర్ బ్లెస్డ్. మన పరిచర్య మన ఇంట్లో ప్రారంభమవుతుందండి. అది నేను మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. నేనేం సేవ చేయలేకపోతున్నాను, నాకు వాక్యం చెప్పడం రాదు, పాటలు పాడడం రాదు, పుస్తకాలు రాయలేకపోయి ఏం బాధపడద్దు. అ ఉమెన్స్ మినిస్ట్రీ స్టార్ట్స్ ఎట్ హోమ్. తల్లులుగా మన బాధ్యత, మన పరిచర్య మన ఇంట్లో ప్రారంభమవుతుంది. మన బిడ్డలను ప్రభు కొరకు తీర్చిదిద్దడంలో ఇంకొక మాట జ్ఞాపకం చేసి దైవజనులకు మైక్ అందిస్తాను. తల్లులుగా మనం చేయవలసిన ఒక ప్రాముఖ్యమైన పని, యేసయ్య యెరూషలేము కుమార్తెలతో చెప్పిన మాట, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవాలి, ఖచ్చితంగా ఏడవాలి. మేము యెరూషలేము వెళ్ళినప్పుడు యేసయ్య సిలువను మోసుకుంటూ వెళ్ళిన మార్గంలో యేసయ్య మీ కొరకు, మీ పిల్లల కొరకు ఏడవండి అని చెప్పిన చోట ఆపారండి. అక్కడ వెస్లీ గారు అన్నారు, ఇక్కడున్న తల్లులు మీ పిల్లల కొరకు ఏడవండి అంటే ఎలుగెత్తి ఏడ్చాను. ఆ రోజే కాదు, దేవుడు సమయం ఇచ్చిన ప్రతిసారి నా బిడ్డల కొరకు నేను ఏడుస్తాను, నా కుటుంబం కొరకు నేను ఏడుస్తాను, నా సంఘం కొరకు నేను ఏడుస్తాను. ప్రేమైన తల్లులారా,
కన్నీటి ప్రార్థన ప్రతి స్త్రీకి దేవుడిచ్చిన ఒక బలమైన ఆయుధము. మనందరం కూడా గొప్ప ప్రార్థనా పరులుగా మరి పట్టుదల కలిగి ప్రభు కొరకు ముందుకు సాగే వారంగా మన కుటుంబాలను ప్రభు కొరకు కట్టే కృప దేవుడు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ, తల్లులు పిల్లల్ని చూసుకుంటూ, భర్తల్ని చూసుకుంటూ, అత్తమామలు చూసుకుంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ దయచేసి మీ ఆరోగ్యాన్ని మరి నెగ్లెక్ట్ చేయొద్దు. నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి. మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబాలు బాగుంటాయి, మన పిల్లలు బాగుంటారు. మీరు మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి, ఆత్మీయంగా ఆరోగ్యంగా ఉండాలి, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. దేవుడు ఇక్కడున్న ప్రతి తల్లిని ఆశీర్వదించి మే గాడ్ స్ట్రెంగ్థెన్ ఎవ్రీ మదర్ హూ ఇస్ హియర్ విత్ ఫిజికల్, ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ స్ట్రెంగ్త్. మీరు మరి మీ కుటుంబంలో చేసే పరిచర్య, మీ బిడ్డలను ప్రభు కొరకు నిలబెట్టే, ప్రభు కొరకు సంపాదించే, ప్రభులో తర్బీదు చేసే ఆ పరిచర్య ఇట్ గోస్ అ లాంగ్ వే. మీ తర్వాత తరాలను ప్రభావితం చేసే గొప్ప ప్రభావవంతమైన స్థానంలో, ఇన్ఫ్లుయెన్షియల్ ప్లేస్లో దేవుడు మిమ్మల్ని పెట్టారు అని జ్ఞాపకం పెట్టుకోండి. దేవుడు ఇక్కడున్న ప్రతి తల్లిని ఆశీర్వదించి దీవించును గాక. ఇంకొక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. తల్లులు కావాలని ఎదురు చూస్తున్న వారి కొరకు ఈ మాట. గడిచిన మదర్స్ డే రోజు నేను ఇదే మాట చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. తల్లులు కావాలని ఆశపడుతూ నాకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, నాకు ఒబిసిటీ ఉంది, లేకపోతే డాక్టర్స్ రిపోర్ట్స్ ఇలా చెప్తున్నాయి, నేను కన్సీవ్ కాలేనని అన్న నిరాశలో ఉన్న తల్లులు దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి ఆదివారం దైవజనుల చేతుల్లో పిల్లల్ని చూస్తూ ఉంటే అదే ప్రూఫ్ అండి, అదే సాక్ష్యం. ఏంటంటే ఇక్కడ చేయబడుతున్న ప్రార్థనలు పరలోకానికి చేరుతున్నాయి. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ మూయబడిన అనేక గర్భాలు క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో తెరవబడుతున్నాయి. ఇక్కడ అనేక మందిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అనడానికి దేవుని మందిరానికి తీసుకొని రాబడుతున్న పిల్లలే గొప్ప నిదర్శనం. మిమ్మల్ని కూడా ఒక దినం ఆ విధంగా దేవుడు నిలబెట్టబోతున్నారు. ఒక సహోదరి లాస్ట్ ఇయర్ డాక్టర్స్ చెప్పారంట కన్సీవ్ అవ్వడం కష్టమని. ఆ రోజు నేను మిమ్మల్ని కూడా దేవుడు తల్లిగా చేస్తాడు, మమ్మల్ని తల్లిగా చేసిన దేవుడు మిమ్మల్ని తల్లిగా చేస్తాడు. శారాను జ్ఞాపకం చేసుకున్నట్టు, ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకున్నట్టు, హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడమ్మా అన్నప్పుడు ఆ చెల్లెమ్మ నమ్మింది. ఆ తర్వాత వెరీ లెస్ టైంలో ఆమె కన్సీవ్ అవ్వడం, ఒక చక్కని కుమారుడిని దేవుడు దయచేశాడు. దేవుని చిత్తమైతే మరొకసారి ఆ సహోదరికి సమయాన్ని ఇద్దాము. ఇక్కడ తల్లులు కావాలని ఆశపడుతున్న ప్రియమైన నా చెల్లెమ్మలకు, నా సహోదరులకు ఒక మాట, దేవుడు మిమ్మల్ని కూడా నిశ్చయంగా జ్ఞాపకం చేసుకుంటాడు, గొప్ప కార్యం మీ పక్షంగా జరిగిస్తాడు. దేవుడు ఇక్కడున్న ప్రతి తల్లిని, ప్రతి స్త్రీని ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్.